హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. ముందుగా మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో, పరమగురు మండలి ఆశీస్సులతో మనము చక్కగా ఇక మీ జీవితము మీ చేతుల్లో అన్న బుక్ని లూయిస్ ఎల్హే గారు రాసిన బుక్ని మనం చదువుకుంటున్నాము. దాంట్లో పాయింట్ ఈరోజు ఏంటంటే, మన అంతరంగంలోనికి చూసుకోవడము చాలా క్షేమకరము. అదేంటంటే మనం ఏమనుకుంటాం అంటే ఎప్పుడు కూడాను ఇక్కడ నా శరీరం ఎప్పుడు కూడా ఏదో ఒక అనారోగ్యంతో ఉంటుంది, నాకు నొప్పి ఉంటుంది, లేదంటే నాకు కాలుతుంది, లేదంటే ఏదో ఒకటి నాకు వయసు అయిపోతుంది, నేను సరిగ్గా నడవలేకపోతున్నాను, ఇలా ఎన్నో రోగాల బారిన పడుతుంది నా శరీరం. ఇలా మనకు మనమే మన శరీరాల్ని మనకు మనమే అది మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇవి ఆవిడేం చెప్తున్నారంటే, ఇవన్నీ కూడా నేను ఎప్పుడు కూడా అందరి దగ్గర వింటూ ఉంటాను. మరి ఇతరులతో నా సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండవు. మరి అవతల వాళ్ళతోని మన సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు. అందరూ కూడా నా భావాలను వ్యక్తపరచనివ్వకుండా నన్ను అణిచివేస్తున్నారు. ఇలా అనుకుంటామట మనం ఇలాంటి మాటలు. నాకెవ్వరూ లేరు, మరి నన్నెవ్వరూ సమర్థించరు, నన్ను అందరూ కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు, నా దారిని నన్ను వదలరు, పట్టుకుంటూ ఉంటారు, ప్రతిదానికి కూడా నన్నే ఎత్తిపొడుస్తూ ఉంటారు, నన్నంటే ఎవరికి ఇష్టం ఉండదు, మరి ఎప్పుడు నేను ఒంటరి వాడిని, అందరూ కూడా నన్ను ఇలా అవమానిస్తూ ఉంటారు. ఇలాంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటామట. మరి వాళ్ళు ఏం చెప్తారంటే, మానసికంగా ఇలాంటి మాటలు ఎప్పుడైతే మాట్లాడుకుంటారో వాళ్ళు మానసికంగా కృంగిపోతారు. మరి ఇలాంటివన్నీ కూడా మనం సృష్టించుకొని ఉన్నాము. ఇవన్నీ కూడా ఆవిడ చెప్తున్నారు. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలాగే మాట్లాడుతూ ఉంటారని. మళ్ళీ ఇంకా ఏమనుకుంటా ఉంటే, నా ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు, నా దగ్గర అసలు డబ్బు ఉండదు, మరి అప్పుడప్పుడు నా దగ్గర డబ్బు ఉంటుంది కానీ సమయానికి చేతిలో డబ్బు ఉండదు, మరి డబ్బు వచ్చినంత వేగంగా కూడా నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, మరి నా దగ్గర ఉన్న డబ్బులు అస్సలు నా ఖర్చులకే సరిపోవటం లేదు. ఇలాంటివి కూడా ఆవిడ వింటూ ఉంటారట. ఆవిడ దగ్గరికి వచ్చిన వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కదా, వాళ్ళు అలా అంటూ ఉంటారట. మరి ఇంకా ఏమనుకుంటారంటే, నా జీవితం అసలు ఏమీ బాగోలేదు, నేను చేయాలనుకుని అసలు చెయ్యలేకపోతున్నాను, నేను ఎవరిని కూడా మెప్పించలేకపోతున్నాను, నేనేం చేయాలో అసలు నాకు అర్థం అవటం లేదు, నా టైం ఎప్పుడూ బాగోవటం లేదు, మరి నేను చేసేవన్నీ కూడా ఇతరుల కోసమేనా, మరి నన్ను అందరూ కూడా అవసరాలు వాడుకొని వదిలేస్తున్నారు, మరి నేనేం చెయ్యాలో అసలు ఎవరికీ అవసరం లేదు నేనంటే, మరి నాలో ఏ టాలెంట్లు లేవు, నేనేది సక్రమంగా చేయను. ఇవన్నీ మాస్టర్స్ అందరికీ నాకు కూడా ఇవన్నీ వర్తిస్తాయి. ఎందుకంటే నేను కూడా అలాగే మాట్లాడుతూ ఉంటాను. ఎంత ధ్యానం చేసినా ఎరుక లేని స్థితిలో ఇలాగే మాట్లాడుతూ ఉంటాము. మరి ఇందులో నేను కూడా ఉన్నాను. ఆవిడ చెప్తున్నారనమాట, నా దగ్గరికి ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళందరూ వస్తూ ఉంటారు. మరి ఆవిడ దగ్గరికి ఎవరైనా ఏదైనా సమస్య వస్తే వారి జీవితం ఎలా ఉందని మరి నేను ప్రశ్నించినప్పుడు వారిచ్చే సమాధానంలో పై వాటిలో ఇప్పుడు మనం చదువుకున్నవన్నీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారట. అసలు వారి సమస్య తెలుసు అనుకుంటారు కానీ ఈ సమస్యలన్నీ కూడా వారి అంతరి ఆలోచన విధానాల వల్ల ప్రభావాలు అని నాకు తెలుసు, ఆవిడకి తెలుసు. అంతరాలోచన వల్ల వాళ్ళ బయట జీవితం ఇలా ఉంటుందని. మరి ఇంకా లోతుగా ఆలోచిస్తే ఈ ఆలోచన విధానాల అట్టడుగున మరొక ఆలోచన విధానం ఒకటి మూలహేతువుగా ఉంటుంది. అదేంటంటే, ఆవిడ ఒక క్లయింట్ ఈ కింది ప్రశ్నలను మరి వారిచ్చే సమాధానంలో వారు వాడుతున్న పదజాలాన్ని, ఒక క్లయింట్ ఈవిడ దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట. అప్పుడు ఆవిడని ఈవిడ అడుగుతుందనమాట, మీ జీవితంలో ఏం జరుగుతుంది, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మరి మీ జీవనోపాధి ఏ ఉద్యోగం చేస్తారు, మరి ముందు సంబంధము ఎలా అంతమైంది, మీ బాల్యం గురించి చెప్తారా అని అంటే ఈవిడ ప్రశ్నలు వేసిందనమాట ఆ వచ్చిన ఆవిడ దగ్గర. అప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వారి శారీరక కదలికలు, వారి ముఖ కవలికల్ని గమనిస్తూ ఉంటుందట ఆవిడ. ఆ ప్రశ్నలు వేసినప్పుడు సమాధానాలు చెప్పినప్పుడు వాళ్ళని గమనిస్తూ ఉంటారట ఈవిడ.
వాళ్ళు ఎక్కువగా అసలు ఏమి మాట్లాడుతున్నారు, ఏ పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు అన్నది ఈవిడ శ్రద్ధగా వింటదట. ఎందుకంటే ఆలోచనలు, మాటలే మన భవిష్యత్తుని సృష్టిస్తాయి. అలా వినడం వల్ల ప్రస్తుతం వారు ఆ సమస్యతో ఎందుకున్నారో అప్పుడు ఈవిడికి అర్థమవుతదట. మరి కొన్నిసార్లు వాడే పదాలకు వారి సమస్యలకు అసలు పొంతనే ఉండదు. అప్పుడు వారి సమస్యల గురించి తెలియనిది లేదా నిజం చెప్పడం లేదని కొంతమంది ఆహ్, అర్థం కాని విధంగా చెప్తూ ఉంటారట. మరి ఈ విధంగా ఏదో ఒక విషయము తేలిన తర్వాత వారి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కడి నుంచి ప్రారంభించాలో ఆ గమనించడం తర్వాత ఈవిడికి అర్థమవుతదట. ఆ తర్వాత ఆవిడ ఏం చెప్తదంటే, ఆ వచ్చిన వాళ్ళ చేతికి ఒక పేపరు, పెన్ను ఇచ్చి, మరి ఈ విధంగా రాయమని చెప్తదట ఆవిడ. ఏ విధంగా రాయమంటదంటే, నేను ఖచ్చితంగా చెయ్యాలి. అవేంటి అంటే, హ్మ్, మరి పై విధంగా ఈ 5 లేక 6 వాక్యాలని నేను ఖచ్చితంగా చేయాలంటే, మా అమ్మ చెప్పింది కాబట్టి ఇంక ఖచ్చితంగా చెయ్యాలి. అమ్మో! అలా చేయకపోతే నాకు భయం తల్లి. ఎందుకంటే, నేను చాలా పద్ధతి గల వ్యక్తిని. అలా అదివి ఖచ్చితంగా చేయవలసిన పనులు. మరి ఇంకా నేను చాలా సోమరి, చాలా పొట్టిగా ఉన్నాను, చాలా పొడవుగా ఉన్నాను. నేనసలు అందంగా లేను. నాకు ఏ భాగ్యం ఉండదు. మరి ఇలాంటి మాటలన్నీ మరి వాళ్ళ సమాధానాలు అలా ఉంటాయట. పెన్ను, పేపర్ ఇచ్చి రాయమంటే వాళ్ళు అలా చెప్తారట. మరి వాళ్ళు ఏ నమ్మకాల్లో అతుక్కుపోయారో, ఏ ఆలోచన విధానాల్లో తమను తాము పరిమితం చేసుకున్నారో, ఈ వాళ్ళు రాసిన సమాధానాలు బట్టి ఈవిడికి అర్థమవుతూ ఉంటదట. వారు చెప్పిన సమాధానాలు ఈవిడ ఏమీ అందట. ఇంకా ఏమీ కూడా మాట్లాడకుండా ఖచ్చితముగా అనే విషయాన్ని గురించే ఈవిడ మాట్లాడుతదట. వాళ్ళు ఏం చెప్పినా పట్టించుకోకుండా ఖచ్చితముగా అనే విషయాన్ని గురించే మాట్లాడుతూ ఉంటదట ఈవిడ. అంటే ఖచ్చితముగా అనే పదము ఒకానొక వినాశకారి అయిన పదము. దీన్నే మన భాషలోంచి తొలగించాలి. ఖచ్చితంగా నేను అలాగే చెయ్యాలి. మనము చెప్తున్న ప్రతిసారి అలా చెయ్యకపోతే తప్పు. అంటే ఆ ఖచ్చితంగా చెయ్యకపోతే అక్కడ తప్పు అన్నది అర్థం వస్తది కదా! మరి అలా చేసినప్పుడు తప్పన్నా చేసుండాలి, లేదా తప్పు చెయ్యబోతుండాలి అనే అర్థం వస్తుంది. మరి జీవితంలో ఇన్ని తప్పులు అవసరం లేదనుకుంటాను. కాబట్టి మనము చేయవలసిన పనులను ఎంపిక చేసుకోవడానికి మనకి పూర్తి స్వేచ్ఛ ఉండాలి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అలానే చేయాలి, ఇలానే చేయాలి అని అసల అలా వద్దని చెప్తున్నారనమాట. ఆ పదజాలాన్ని మనం ఉపయోగించకూడదు. మరి అటువంటప్పుడు మనం ఏం చెయ్యాలి ఇలా చెయ్యాలనిపిస్తే అలా చెయ్యొచ్చు. అంటే ఎలా మనకి పరిభాషలోని మన హృదయంలోంచి ఏది చెయ్యాలనిపిస్తే అది చెయ్యొచ్చు. ఆ పదజాలాన్ని ఉపయోగించమంటారు. ఎంపిక అంటే ఒక డిసైడ్ అవ్వమంటున్నారు. మరి ముందు వ్రాసిన వాక్యాలు నిజంగా చెయ్యాలనిపిస్తే చెయ్యొచ్చు అనే అర్థం వచ్చే విధంగా ఆవిడ చదవమంటాను అని చెప్తున్నారనమాట. మరి వాళ్ళు చదివిన ప్రతి వాక్యానికి మరి ఎందుకు చేయలేదు అని ఈవిడ ప్రశ్నిస్తదట. ఈసారి వాళ్ళిచ్చే సమాధానాలు అంటే మనకి ఒక్కొక్కసారి ఏ చెయ్యాలనిపించదు కదా! అప్పుడు ఈవిడ అడిగిందంట, అవెందుకు చేయలేదు అంటే వాళ్ళంటారట, నాకు చేయడం ఇష్టం లేదు. నాకు చేయాలంటే భయము. మరి ఎలా చేయాలో నాకు తెలీదు. అది చేయడానికి కూడా నేను అర్హుడినా? అవి కూడా వాళ్ళు సమాధానాలు చెప్తూ ఉంటారట. వాళ్ళ సమాధానం ఆ విధంగా ఉంటదనమాట. మరి మొదటి రాసిన వాక్యము మరి ఎన్నాళ్ళుగా వాళ్ళు వేధిస్తున్న అతి పెద్ద సమస్య అయి ఉంటుంది. వారికి ఇష్టం లేకపోయినా ఆ పనిని వారు చేస్తున్నందుకు వారు కొన్ని సంవత్సరాలుగా కోపంతో తిట్టుకుంటూ, అంటే ఇష్టం లేనప్పుడు అది ఖచ్చితంగా చేయాలంటే ఆ పనిని మనం తిట్టుకుంటూ చేస్తాం కదా! మరి అలా చేయడం అసలు వారి ఊహే కానందుకు ఎన్నాళ్ళు వారిని వారే ఒప్పుకోకుండా, అంటే ఇష్టం లేకుండా చేయడం అంటే వారిని వారు ఒప్పుకోకుండా చేసి ఉంటున్నారు. మరి ఇతరులు ఎవ్వరైనా సరే ఆ పనిని చేసే తీరాలని నిర్బంధించి ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించి ఆ అంశాన్ని వారు ఖచ్చితంగా చేసి తీరాలి అన్న లిస్టులోంచి తొలగించుకుంటారు. అప్పుడు అంటే ఖచ్చితంగా అన్న మాటను తీసివేస్తే వెంటనే వాళ్ళు కొద్దిగా ఉపశమనాన్ని పొందుతారట. మరి కొంతమందిని చూస్తే ఇష్టం లేకపోయినా కొన్ని వృత్తుల్లో సంవత్సరాల పాటు కూడా బలవంతంగా చేస్తూ ఉంటారు మరి జీవనం గురించి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల గురించి డాక్టర్ కావాలని, ఇంజనీర్ కావాలని మరి అవి తల్లిదండ్రులు అనుకుంటారు. ఇంకేదో కావాలని అనుకుంటారు మరి.
మరి మన బంధువులతోనూ చుట్టుప్రక్కల వాళ్ళతోనూ పోల్చి చెప్తూ ఉంటారు. మరి వాళ్ళు తెలివైన వారనో లేక ధనవంతులనో మరి అలా చెప్తున్నప్పుడు మరి తక్కువగా తక్కువ చేసి మాట్లాడటం అన్నది వాళ్ళ మనసుల్లో ఉండిపోద్దనమాట. నువ్వు ఖచ్చితంగా ఆ జాబ్ చేసే తీరాలి, ఇది చదివే తీరాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళు ఆ మోపబడిన నిర్ణయాలను తీసివేస్తే గనక, తక్షణమే వదిలిపెట్టేస్తే గనక ఆళ్ళు స్వతంత్రులైపోతూ ఉంటారట. అంటే హ్యాపీగా ఇంకా ఎంతో రిలాక్స్ అయిపోతూ ఉంటారనమాట. ఈ విధంగా మనం లిస్టులోని విషయాలను ఒక్కొక్కటి పరిశీలిస్తే ఓ సరికొత్త కోణము ఏర్పడుతూ ఉంటది. చేసే తీరాల్సిన విషయాలు అంటే వారికి అసలు ఇష్టమే లేనివని ఇతరులకు నొప్పించకుండా కూడా అంటే నొప్పించకుండా మెప్పించడానికో వారు ఆ పనులు చేస్తున్నట్లు గ్రహిస్తారు. ఇలా ఎన్నోసార్లు భయపడో లేక ఇష్టం వచ్చిన విధంగా చేయడానికి వాళ్ళకి భయపడో లేదంటే వీళ్ళకి నచ్చినట్టుగానో మరి ఇలా చేస్తూ ఉంటున్నారు. అలా చేయటం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. వాళ్ళు ఏంటనుకుంటారంటే ఇతర ప్రమాణాలను అందుకోలేనందుకు వారిని వారు తప్పు చేసినట్లుగా మరి భావింపచేసి ఆలోచనలు వదిలింపచేసే ప్రక్రియను ఆవిడిప్పుడు మొదలుపెట్టారట. ఏంటి అంటే ఆవిడ ఫిలాసఫీ నిజానికి జీవించడం అన్నది చాలా సులభము. ఆవిడ ఏం చెప్తున్నారంటే అది ఎలా ఆ సులభం అంటే మనము వేటినైతే బయటికి పంపుతామో తిరిగి వాటినే పొందుతాము. మనం ఆలోచించడానికి ఎంపిక చేసుకునే ప్రతి ఆలోచనను ప్రతి నమ్మకాన్ని ఈ విశ్వం సమర్థిస్తుంది. మనము చాలా చిన్నగా ఉన్నప్పుడు మన పెద్దలు జీవితం పట్ల ఎలా స్పందించేవారో మన పట్ల జీవితం పట్ల అలాగే ప్రవర్తించాలని మనం నేర్చుకున్నాము. మరి ఈ నమ్మకాలు ఎటువంటివైనా అవే మనము తిరిగి పెద్ద అయిన తర్వాత అవి జీవిత అనుభవాలుగా మారిపోతూ ఉన్నాయి. ఇక్కడ మనల్ని మనము ప్రేమించుకోవడం ఏదైనా ఒక సమస్య నేను ఎప్పుడైనా ఎవరితోనైనా ఆవిడ చెప్తున్నారన్నమాట. మనల్ని మనం ప్రేమించుకోవడము. ప్రేమ అనేది అద్భుతమైన ఒక దివ్య ఔషధమట. మనల్ని మనం ప్రేమించుకోవడం వల్ల మన జీవితాల్లో అద్భుతాలు సృష్టించుకోవచ్చు. అసలు మనల్ని మనం ప్రేమించుకోవడం అంటే ఏంటంటే మనం సాధించిన అభివృద్ధికి మరి విజయాలకు గర్వపడటమో లేక అహంభావంతో ఉండటము, మరి ఇతరులతో పోల్చుకొని తక్కువగా చూడటము, మరి అంతరంగంలోని భయాలు ఇవన్నీ ఇక్కడ నేను ప్రస్తావిస్తున్నది మనపై మనకు ఉండాల్సిన గొప్ప గౌరవ భావాన్ని, మన శరీరాల్లో నిరంతరము సంభవమవుతున్న అద్భుత ప్రక్రియల పట్ల, మన మనసు యొక్క మహత్తరమైన శక్తి పట్ల మనకి అంటే మనం ఏమనుకుంటామంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ నేను చెయ్యలేకపోతున్నాను అలా అనుకోకుండా మనం ఏవైతే మంచి పనులు చేసామో ఆ చేసిన వాటన్నిటికీ మనకున్న శక్తి పట్ల కృతజ్ఞతా భావంతో ఉండాలి. మరి ఇక్కడ ప్రేమ అంటే మనల్ని మనము మన హృదయాలు ఉప్పొంగేలా అభినందించుకుంటూ ఉండాలి. ఆ ప్రేమ అనేది జీవితపు ఏ కోణంలోనైనా ప్రవహించవచ్చు. ఆ ప్రేమను మనం ఈ విధంగా కూడా ప్రకటించుకోవచ్చు. అది ఏంటి అంటే అసలు నేను జీవించి ఉన్నందుకు కృతజ్ఞతలు, నేను చూసే సౌందర్యం పట్ల కృతజ్ఞతలు, నాకున్న జ్ఞానం పట్ల కృతజ్ఞతలు, మరి మన శరీరం పట్ల మనం చేసే పనితీరు పట్ల, మరి ఈ జంతు జాలాల పట్ల, పక్షులు చేపల పట్ల, చుట్టూ ఉండే ఈ పచ్చదనం పట్ల, మరి ఈ సృష్టి యొక్క అద్భుత వ్యక్తీకరణ పట్ల నేను ప్రేమను ప్రకటిస్తున్నాను అని మనం ఎప్పుడైతే ప్రతి ఒక్కరికి మనము అలాగే మన చుట్టుప్రక్కల అన్నిటి పట్ల ఎప్పుడైతే ఆ కృతజ్ఞతలు వ్యక్తీకరిస్తామో మరి ఇంకా ఎన్నో చేర్చవచ్చు. ఎన్ని విధాలుగా మనల్ని మనం ప్రేమించుకోవచ్చో కూడా మనం చూడవచ్చు. మనల్ని మనం విడవకుండా నిరంతరము తిట్టుకుంటూ పోతాము. అవి మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల, మనల్ని మనం కించపరుచుకుంటున్నామంటే మనం తీసుకునే ఆహారం వల్ల, ఆల్కహాలు మరి డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల మరి ఆ విధంగా మనం ప్రవర్తన చేస్తూ ఉంటాము. మరి మన అవసరాలకు తగినట్లుగా డబ్బు ఖర్చు పెట్టడానికి వెనకాడుతూ ఉంటాము. మరి అప్పుల్ని ఒత్తిడుల్ని నెత్తినేసుకుంటాం. ఇవన్నీ ఏంటంటే మనము తీసుకునే ఆహారము, మనము ఆ నెగిటివ్ వాతావరణంలో ఉండేటప్పుడు మన ప్రవర్తన ఆ విధంగా ఉంటుంది. మరి మనకు మాత్రం విలువ ఇవ్వకుండా కొట్టిపారేసే వాళ్ళని మనం ప్రేమికులుగా భాగస్వాములుగా ఆకర్షిస్తూ ఉంటాం. మనం అంటే విలువ లేని వాళ్ళని కూడా మనం
మనం ఇష్టపడుతూ ఉంటాం ఒక్కొక్కరిని. మరి ఇలాగే మీరు ఎన్ని విధాలుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోరో, అంటే మన గురించి పట్టించుకోము, అవతల వాళ్ళు నన్ను ఇష్టపడుతున్నారా లేదా అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా! దాన్ని కూడా చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట ఇక్కడ. ఏ విధంగానైనా మన మంచిని నిరాకరిస్తే అది కూడా మనల్ని మనం ప్రేమించకపోవడమే అవుతుంది. అంటే ఇక్కడ మనం చేసి ప్రతి పనిని మన శరీరం మీద ఇలా చక్కగా వెరీ గుడ్, వెరీ గుడ్, నువ్వు చాలా బాగా అద్భుతంగా వర్క్ చేస్తావు బంగారు తల్లి అని మనల్ని మనం టచ్ చేసుకుంటూ చక్కగా ఆ కృతజ్ఞతలు మన బాడీకి మనం ఎప్పుడైతే చెప్తూ ఉంటామో ఆ బాడీ ఆ విధంగానే ఫీల్ అవుతూ ఉంటదట. మరి ఇప్పుడు మనం అలా చెయ్యకపోవడం వల్ల, ప్రేమించకపోవడమే అవుతదట. మనల్ని మనం ప్రేమించుకోకపోవడమే అవుతదట. ఒక క్లయింటు ఒక ఆమె కళ్ళజోడు ఉండేవట ఆవిడకి. ఒకరోజు ఈవిడ దగ్గరకొచ్చినప్పుడు తన చిన్నతనంలో ఏర్పరచుకున్న ఆ పాత భయాలన్నింటినీ ఈవిడ తొలగించిందట. మరుసటి రోజు పొద్దున్నే ఆమె నిద్ర లేవగానే కళ్ళజోడు ఇబ్బందిగా అనిపించి వాటిని తీసి పారేసిందట. ఈవిడ దగ్గరకొచ్చిన క్లయింటు తనలో ఆ పాత భయాలన్నీ ఏవైతే ఉన్నాయో ఆవిడతో మాట్లాడి ఆవిడలో ఉన్న భయాలన్నీ ఈవిడ తొలగించిందంట లూయిస్ ఎలియా గారు. ఎప్పుడైతే అలా చేసిందో ఆ మర్నాడు ఉదయం ఈవిడెంతో రిలాక్స్ అయిపోయి ఆ కళ్ళజోడు కూడా ఇంక నాకు అక్కర్లేదు అంటే అదెంతో చిరాకు అనిపించిందనమాట. తీసి పడేసిందట. ఆమె చుట్టూ చూస్తే ఆమెకు అన్నీ చాలా కళ్ళు ఎంతో స్పష్టంగా కూడా కనిపిస్తున్నాయట. కానీ ఆమె ఆ రోజంతా నేనిది నమ్మలేను అని ఆవిడ నమ్మలేకపోతుందనమాట. అంటే ఎప్పుడూ కళ్ళద్దాలు పెట్టుకొని ఆ భయాలతో ఉండే ఆవిడ సడన్‌గా మరుసటి రోజుకి మార్పు చెందేటప్పటికి ఆవిడేమనుకుంటుందంటే ఇది నేను నమ్మలేకపోతున్నాను అని అలా అంటూ ఉంటే తర్వాత రోజుకే ఆవిడకి కళ్ళజోడు అవసరమయ్యి వచ్చే ఆ పరిస్థితి వచ్చిందట. అంటే ఇక్కడ మనం ఏంటి అంటే మనకు సబ్‌కాన్షియస్ మైండ్ మనతో మనం ఎటువంటి విధంగా మనం మాట్లాడుకుంటూ ఉంటామో, ఏది నమ్మితే మనం ఏది మాట్లాడితే అది తీసుకొని అదే అక్కడ జరిగేలా చేస్తుంది. ఆమెకి ఇక కళ్ళజోడు అవసరం లేదని, ఆమెకు అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని ఆమె అక్కడ ఆ సబ్‌కాన్షియస్ మైండ్ నమ్మలేకపోతుంది బయట. అదే అంటూ ఉంటే అక్కడ మైండ్ అదే తీసుకుంది. అంటే ఇక్కడ మనల్ని మనము అనర్హులుగా భావించడము, మనల్ని మనం ప్రేమించుకోకపోవడము ఇంకొక రూపం. అదేంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఒక చిత్రకారుడు ఉండేవాడట. టామ్ అనే అతను. అతనికి చాలా ధనవంతులైన కస్టమరు ఉండేవాడనమాట అతనికి. అతను వారి ఇళ్లల్లో గోడలపై చిత్రాలు వేస్తూ ఉండేవాడు ఆ చిత్రకారుడు. కానీ అతనికి తన ఖర్చులకు కూడా చాలినంత డబ్బులు ఉండేవి కాదు. మరి ఇచ్చిన సమయంలో అతడు చిత్రాలను వేయలేకపోయేవాడు. ఇదంతా సంపాదించడానికి నేను అనర్హుడను అని అతను మనసులోనే భావించడంలోనే అది అలా సంభవించింది. అంటే నాకింకా చెయ్యలేకపోతున్నాను, నాకింకా ఈ డబ్బు సంపాదించడానికి నేను అర్హుడును కాదు అతను అలా అనుకోవటం వల్ల, అలా భావించడం వల్ల అదే బయట జరుగుతుంది. ఎవరైనా ఏదైనా వస్తువును తయారు చేసినా, ఎటువంటి సేవలు చేసినా దానికి ఎంతైనా రేటును నిర్ణయించవచ్చు. ధనవంతులైన వారు వారికి ఇష్టమైన వస్తువులను సొంతము చేసుకోవడానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి వెనకాడరు. మరి ఇది ఆ వస్తువు యొక్క విలువను పెంచుతుంది. ఆ విషయాన్ని అతడు గ్రహించలేకపోయాడు. మరి ఇంకొన్ని ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే మనం ఏదైతే అంటూ ఉంటామో, ఏదైతే భావిస్తూ ఉంటామో అదే జరిగి తీరుతుంది. మన భాగస్వామి త్వరగా అలసిపోయి మనతో చాలా ఆలస్యంగా ప్రవర్తిస్తాడు. దీనికి మనం ఏం పాపం చేశామని విస్తుపోతూ ఉంటాం. మరి ఒకటోసారి రెండోసారి మనల్ని బయటకు తీసుకెళ్తాడు. అంటే బయటికి మనం కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళేటప్పుడు అసలు తర్వాత మనల్ని అసలు పట్టించుకోడు. మనలో ఏదో లోపం ఉందని మనం ఆలోచిస్తాం. మరి మనకు మన భాగస్వామితో సంబంధం తెగిపోయింది, మనం జీవితంలో ఓడిపోయామని మనకు మనమే బాధపడుతూ ఉంటాం. అలాగే మనం జీతం పెంచమని మరి అలాగే మనము మన జీతం పెంచమని ఒక పనిచేసి వ్యక్తి యజమాని దగ్గర జీతం పెంచమని అడగడానికి సంశయపడుతూ ఉంటాడట. ఎందుకంటే అది మైండ్లో ఉండిపోతుంది. మరి పత్రికల్లో, టీవీల్లో మరి తారల శరీరాలతో మనం పోల్చుకొని మనం తక్కువగా భావించుకుంటూ ఉంటాము.
అలాగే మనం వ్యాపారం సరిగ్గా జరగకపోయినా, మనకు రావాల్సిన వాటా రాకపోయినా, మరి మీరందుకు తగినవారు కారు అని మనకు మనమే భావిస్తూ ఉంటాము. మరి ఎవరితోనైనా సరే దగ్గర అయ్యేందుకు కూడా మనం భయపడుతూ ఉంటాము. అలాగే ఎన్నో విషయాల్లోని మనం నిర్ణయాలు తీసుకోవాలంటే భయపడుతూ ఉంటాము. ఇవన్నీ కాకుండా మరెన్ని విధాలుగా మీరు అనర్హులనే భావాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు. ఇలాంటివి ఎన్నో మనం వ్యక్తపరుస్తున్నాము. ఇవి అనుకుంటాము ఏమి కాదు, ఇవన్నీ చిన్న చిన్నవి, అవి ఎందుకు పనికిరావు అలాంటి మాటలని అనుకుంటాం కానీ, ఆ మాటల వల్లే మనకు ఈ విధంగా బాధపడుతూ ఉంటాము. ఈ విధంగా అనారోగ్యాలకు గురి అవుతూ ఉంటామని ఆవిడ ఎంతో స్పష్టంగా అర్థమయ్యే విధంగా మనకు చెప్తున్నారు. మరి పసిపిల్లలు చాలా పరిపూర్ణులు. పసిపిల్లలుగా ఉన్నప్పుడు మీరెంత పరిపూర్ణులో తెలుసా? చిన్నపిల్లలు చాలా పరిపూర్ణంగా ఉంటారు. మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళము? మరి పసిపిల్లలు పరిపూర్ణులయ్యేందుకు ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళెప్పుడూ కూడా పరిపూర్ణంగానే ఉంటారు. వారికి విషయము తెలిసినట్లుగానే వారు ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఈ విశ్వానికి కేంద్రాలు వాళ్ళు. వారికి ఏది కావాలో అడగడానికి వారు ఏమాత్రము కూడా సంకోచించరు. చక్కగా నిర్మోహమాటంగా వాళ్ళకి ఏది కావాలంటే అది చెప్తూ ఉంటారనమాట. మరి ఆ పాపకి కోపం వస్తే ఏమవుతుందంటే నిజానికి ఆ వీధి మొత్తానికే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు అదే సంతోషంతో ఉంటే ఆ ఇంటిని నవ్వులతో వెలిగిస్తారు. అదే ఆ సంగతి అందరికీ తెలుసు. ఎప్పుడు కూడా వాళ్ళు ప్రేమతో నిండి ఉంటారు. మరి ఆ ప్రేమను పొందకపోతే మరి వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ప్రేమ లేకుండా ఎలా బ్రతకాలో నేర్చుకున్నాము. మరి పసిపిల్లలు అలా బ్రతకలేరు. పసిపిల్లలు వారి శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రేమించుకుంటారు. వాళ్ళ శరీరాల నుంచి విసర్జించబడే మల మూత్రాలను సైతం వాళ్ళు ప్రేమిస్తారు. వారికి అసలు ఇది అసహ్యము, ఇది మంచి చెడు వాళ్ళకి ఏమీ తెలియదనమాట. మరి మీరు అలాగే ఉండేవారు చిన్నప్పుడు. మనమంతా కూడా అలాగే ఉండేవాళ్ళం. మరి తర్వాత పెద్దల మాటలు విని ఎలా భయపడాలి, ఎలా ప్రేమరహితంగా జీవించాలి, ఎలా మన దివ్యత్వాన్ని దిగజార్చుకోవాలో పెద్దయిన తర్వాత ఆ మైండ్లో ఇవన్నీ ఫిక్స్ అయిపోవడం వల్ల అదంతా నేర్చేసుకున్నాం. మరి ఇప్పుడు ఒక క్లయింట్ ఆవిడ దగ్గరికి ఎవరైనా సరే ఒక భయాందోళనతో దయానీయంగా ఉన్న పరిస్థితుల్లో ప్రేమ లేక మకుటించిన హృదయాలతో ఉన్న నేను నమ్మను, నా పనంతా వారిని కాలంలో వెనక్కి తీసుకువెళ్ళి నిజంగా వారిని వారు ప్రేమించుకునేందుకు వారికి తెలుసుననే విషయాన్ని వారికి గుర్తుకు చేస్తూ ఉంటుందట. ఆవిడ ట్రీట్మెంట్ ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో ఆ వెనక్కి తీసుకెళ్ళి ఆ పాతవన్నీ కూడా గుర్తుకు చేస్తూ ఉంటుందట. జరిగిపోయిన సంఘటనలో వాళ్ళు ఎక్కడ లాక్ అయిపోయారు అని. మిర్రర్ వర్క్. మరి తరువాత వారి చేతికి ఒక చిన్న అద్దాన్ని ఇచ్చి అందులో వారి కళ్ళలోకి వారిని చూసుకోమని చెప్తారట ఈవిడ. తర్వాత వారి పేర్లు చెప్పుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్నుగా అంగీకరిస్తున్నాను అని చెప్పుకోమంటూ ఉంటారట. అద్దంలో చూసుకొని నేను ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నేనుగా అంగీకరిస్తున్నాను, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నిన్ను నేనుగా అంగీకరిస్తున్నాను కూడా చెప్పుకోమని చెప్తారట. అది చాలామందికి కష్టం అనిపిస్తుంది. చాలా తక్కువ మందికి దీనికి చక్కగా స్పందించి ఈ పనిని ఆనందించేవారు కొంతమంది, నో అని అరిచేవారు కొంతమంది, ఏడ్చేవారు కొంతమంది, కోప్పడేవారు. మరి కొంతమంది వారి రూపాన్ని గుణగణాల్ని కూడా తక్కువ చేసుకుంటారు. కొంతమంది ఈ పని మేము చెయ్యలేము అని అద్దాన్ని కూడా విసిరి పారేస్తారట. అసలు అద్దం ముందు నిల్చొని మరి కళ్ళల్లోకి చూసుకోవడానికి కొన్ని నెలలు పట్టిందట. ఎవరి కళ్ళను మరి కొన్ని సంవత్సరాలుగా అద్దంలో కనిపించే నా మొహాన్ని నిందించుకోవడానికే నేను అద్దంలో చూసుకునేదాన్ని. మనకి మిర్రర్ వరకు తెలియలేనప్పుడు మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకోవడం, తిట్టుకోవడం, గంటల కొద్దీ అద్దం ముందు నిలబడి ఊరికే ఆ కనుబొమ్మలపై పీక్కుంటూ ఎన్నాళ్ళు ఎలా గడిపానా అని తలుచుకుంటూ ఇప్పుడే ఆవిడకే ఆశ్చర్యం వేస్తుందట. మరి అద్దంలోని నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోవడానికే భయపడేదట. మరి ఈ విధముగా అద్దములో నన్ను చూసుకుంటూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను నీవుగా అంగీకరిస్తున్నాను అని చెప్పుకోవడం నాకు చాలా బాగా పనిచేసిందట ఆవిడకి. మరి అరగంట కాలంలోనే
నా బహిర్ సమస్యలకు కారణమైన నాలో అంతర్గతంగా ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయిన నా నమ్మకాలు, ఆలోచన విధానాలు, ఆ మాటలు పైకి తేలేయట. ఇలా మన అంతరంగంలోకి చూసుకోకుండా సమస్యలకు కారణాలు కేవలము బయట వెతుక్కుంటూ ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ ఎంతసేపైనా కాలయాపన జరిగిపోతూ ఉంటుంది. మరి అలా చేసినప్పుడు సమస్యకు సమాధానం దొరికిందని మనం తేల్చేలోపే మరి ఇంకొక దగ్గర మొలకెత్తుతూ ఉంటుంది. మనం ఇక్కడ పోన్లే ఏదో ఒకటి లెవెల్ అవుతున్నాం అంటే మళ్ళీ ఇంకొక దగ్గర. నిజానికి ఇక్కడ మీరు అనుకునేది అసలు సమస్యే కాదు. ఒక ఆమె తన రూపురేఖలు ఎక్కువగా పట్టించుకునేదట. మరీ ముఖ్యంగా ఆమె పలువరసని ఎంతోమంది పంటి డాక్టర్లను కలిసిందట. వాళ్ళంతా కలిసి ఆమె పళ్ళను మరింత అధ్వానంగా తయారు చేశారట. ఆవిడ ఎక్కువ ఇష్టంగా తన శరీరంపై దృష్టి పెట్టి ఆ పళ్ళు మీద దృష్టి పెడితే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా చెత్తగా చేశారంట వాళ్ళు డాక్టర్లు. అలా ఆమె ముక్కును కూడా నాశనం చేసుకుంది. మరి ప్రతి డాక్టర్ కూడా ఆమె అంతర్గత నమ్మకమైన మరి నేను అందంగా లేను అనే నమ్మకాన్ని బహిర్ప్రపంచంలో సరిగ్గా సంభవింప చేశారట వాళ్ళందరూ కూడా. నిజానికి ఆమె అసలు సమస్య ఆమె రూపురేఖలు కావు. ఆమెలో ఏదో లోపం ఉందని ఆవిడ అంతర్గతంగా భావించడం వల్ల మరి ఇంకా ఆమె చాలా అసహ్యంగా గురకపెట్టేది. చుట్టూ ఉన్నవాళ్ళు చాలా అసహనంగా భావించేవారు. ఆమె ఒక చర్చికి అధిపతి అయ్యేందుకు ఒక కోర్సు చేస్తూ ఉండేదట. ఆమె చాలా పవిత్రంగా ఆధ్యాత్మికంగా కనిపించేది. కానీ ఆమె అంతరంగంలో మాత్రము ఆమె పదవికి ఎవరైనా పోటీ వస్తారేమో. బయటికి చాలా ఆధ్యాత్మికవేత్త, కానీ తను ఏంటనుకుంటుందంటే లోపల ఏమనుకుంటుందంటే తనకి ఎవరైనా సరే నాకు పోటీ వస్తారేమో అని కోపంతో అసూయతో ఉండేదట. అలా ఆమె అంతర్గతపు ఆలోచన విధానాలే ఆమెను అలా అసహ్యకరంగా గురక పెట్టేలా చేశాయట. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె ఎంత ప్రేమపూరితంగా నటించినా ఆమె లోపల చాలా భయపడుతూ ఉండేదట. ఆమెను ఎవ్వరూ కూడా భయపడలేదు, ఆమె తప్ప. మరి ఇలా ఆమె ఒక ఒక అబ్బాయికి 15 సంవత్సరాలు హెడ్జికిన్స్ అనే వ్యాధితో అతను బాధపడుతున్నాడట. అతని తల్లి ఆ అబ్బాయికి నా దగ్గరికి తీసుకొచ్చిందట, ఈవిడ దగ్గరికి తీసుకొచ్చిందట. అతడు 3 నెలలే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పారట. వాళ్ళమ్మ అతన్ని ఎలా బ్రతికించుకోవాలో తెలియక భయపడిపోతుంటే ఆ అబ్బాయి చాలా చలాకీగా తెలివిగా ఉన్నాడు. అతనికి చావాలని లేదు, బ్రతకడానికి అతడు ఏమి చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. తన ఆలోచన విధానాలను మాటన తీరును మార్చుకోవడానికి తయారయ్యాడు. మరి తన తల్లిదండ్రులు విడిపోయారు, ఇంకా వాదులాడుకుంటున్నారు, ఇంకా జీవితంలో స్థిరపడలేదు. ఇది అతడి పరిస్థితి. ఆ అబ్బాయి పరిస్థితి ఇదనమాట. అతను బ్రతకాలని అనుకుంటున్నాడు, కానీ తల్లిదండ్రులు ఇలా ఉండటం వల్ల. కానీ అతనికి ఒక నటుడు కావాలని తీవ్రమైన, అంటే అతను ఒక యాక్టర్ కావాలని అతనికి ఆకాంక్ష ఉండేదట. మరి ఆ పేరు ప్రతిష్టలు లేవని అతను మనసులో అనుకుంటున్నాడు. అదృష్టం లేదని భావించడం వల్ల ఆ తీవ్ర ఆకాంక్షను అణుచుకున్నాడు ఆ అబ్బాయి. అతడికి బాగా పేరుంటేనే తప్ప అతన్ని నటించడానికి ఒప్పుకోరని మనసులో అనుకున్నాడు. నేను అతడికి తనను తాను మంచిగా భావించడము, తనను తాను ప్రేమించుకోవడం నేర్పించాను. అతడు చాలా చక్కగా వీటన్నింటినీ పాటించాడు. ఇప్పుడు అతడు టీవీ ప్రోగ్రాంలో తరచుగా కనిపిస్తూ ఉంటాడు. తనను తాను అంగీకరించుకోవడము, తనలాగే తానుండడం వల్ల అవకాశాలు అతను ముంగిటికే వచ్చాయట. అలా చక్కగా అంగీకరించుకోవడం ఈవిడ నేర్పించిందట. అలా ఉండటం వల్ల అవకాశాలు వాటంతటవే ఇతను చక్కగా వచ్చాయన్నమాట. ఈజీగా అతని లైఫ్లో సెట్ అయిపోయాడు. మరి అలాగే అధిక బరువును తగ్గించుకోవడానికి మనం ఎన్నో చేస్తూ ఉంటాం అనమాట. మన శక్తి అంతా కూడా వ్యర్థం చేసుకుంటాం బరువు తగ్గాలి అంటే. మరి ఎన్నో ఆహార నియమాలు కూడా మనం పాటిస్తూ ఉంటాము. అది అసలు అధిక బరువు అసలు సమస్య. అది కొంతమంది లావుతో పోరాడి ఇంకా ఎక్కువ లావైపోతూ ఉంటారు. అసలు అధిక బరువు వల్ల వారు ఎదుర్కొనే సమస్యలకు ఇంకా ఎక్కువగా తమను తాము నిందించుకుంటూ ఉంటారు. ఈ బహిర్గతమైన అధిక బరువు అనేది అంతరంగంలోని ఒకనొక ఆలోచన విధానం వల్ల వస్తుంది. మరి ఈ సమస్య భయము, మరి రక్షణ అవసరమనే ఆలోచన విధానాల వల్ల వస్తుంది.
మనం ఎప్పుడైతే భయపడుతూ ఉంటామో, అభద్రతతో ఉంటామో, లేక బాగా లేమో అని అనుకుంటూ ఉంటామో, మనల్ని మనం రక్షించుకోవడానికి అప్పుడు మనం ఇంకా బరువెక్కిపోతూ ఉంటాము. ఇలా ఎన్నో సంవత్సరాలుగా బరువుగా ఉండటం వల్ల మనం కోపగించుకోవడం, తిట్టుకోవటము, తినే పదార్థాలను జాగ్రత్తగా తీసుకోవడము, మరి ప్రతిసారి ఎంత బరువు పెరిగామోనని చెక్ చేసుకోవడము, ఇదంతా కూడా అనవసరమైనవి. మరి ఇలా చేస్తే 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు అలాగే ఉంటారు. ఎందుకంటే మీరు సమస్యకు అసలు కారణాన్ని సరిచేసుకోవడం చేయటం లేదు. మరి చేసిందంతా ఎక్కువ భయపడి, ఎక్కువ అభద్రతతో ఉండటము, మరి రక్షణ కోసం ఇంకా మనం బరువెక్కిపోవడము, మరి ఆహార నియమాల పట్ల దృష్టి పెట్టకపోవడము, మరి దానివల్ల ఆహార నియమాలు ఏవి పనిచేయవు. ఒకే ఒక నియమం పనిచేస్తుంది. అది నెగెటివ్‌గా ఆలోచించకపోవటము అన్నది ఇక్కడ పనిచేస్తూ ఉంటదట. అక్కడ నెగెటివ్‌గా మనం ఆలోచన చెయ్యకుండా ఉంటే చాలు. అది అద్భుతమైన దివ్య ఔషధములాగా పనిచేస్తూ ఉంటదట. మరి ఎవరైనా అధిక బరువు సమస్యతో ఈవిడ దగ్గరికి వస్తే, మరి ఆ విషయాన్ని మీరు పక్కన పెట్టి, ముందు మనల్ని మనము ప్రేమించుకోవాలని, మనల్ని మనం అంగీకరించుకోవాలని, మన పట్ల మనం మంచిగా ఉండాలని వాళ్ళకి చెప్తూ ఉంటదట ఈవిడ. అలా చెప్పినప్పుడు లావుగా ఉన్నందుకు, చూసేందుకు అసహ్యంగా ఉన్నందుకు వారిని వారు ప్రేమించుకోలేరని వాళ్ళు చెప్తూ ఉంటారట. ఈవిడ చెప్తదనమాట, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటే వాళ్ళంటారు, ఇంత లావుగా ఉంటే మేము ఎలా ప్రేమించుకోగలము? మమ్మల్ని మేము ఎలా ఇష్టపడగలము? అని వాళ్ళడిగితే ఆవిడ చెప్తదట, మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోవడమనే నేను వివరిస్తాను ఉండండని. మనల్ని మనం ప్రేమించుకొని, మన పట్ల మనం మంచిగా భావించుకుంటే ఆశ్చర్యంగా మన శరీరాలు లావు తగ్గిపోయి ఎలా సహజమవుతాయో అన్నది అద్భుతమైన విషయము. మనల్ని మనం మార్చుకోవడం చాలా సులభమని చెప్తే కొన్నిసార్లు వినేవారికి కోపం వస్తూ ఉంటుందన్నమాట. వారి సమస్య నాకు అర్థం కాలేదని వారు కూడా భావిస్తూ ఉంటారు. ఒక ఆమె చాలా నిరుత్సాహంతో, నేను మీ దగ్గరికి వచ్చింది నా డిగ్రీని ఎలా పూర్తి చేసుకోవాలో అని మీరిచ్చే సలహా కోసమే కానీ నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో తెలుసుకోవడం కాదు అని చెప్పిందట ఈవిడ దగ్గరకు ఒక ఆవిడ. ఆమె ఒక డిగ్రీ పట్టా కోసము మరి థీసిస్ వ్రాస్తుంది. ఆమె పట్ల ఆమెకి ఎంత ద్వేషభావన ఉందో ఇప్పుడు ఈవిడికి అర్థమైందనమాట. ఆ భావనే ఆమె జీవితంలోని అన్ని దిశలు వ్యాపించి అది పూర్తి చేసుకోకుండా అడ్డుకుంటుంది. ఆమె నా మాటలు పెడచెవిన పెట్టి ఏడ్చింది. తర్వాత సంవత్సరానికి ఉన్నదానికి తోడు ఇంకొన్ని సమస్యలు నెత్తినేసుకొని మళ్ళీ ఈవిడ దగ్గరికి వచ్చిందట. మరి కొంతమంది మారడానికి సిద్ధంగా ఉండరు. మరి అలాగని తప్పులు ఎంచవలసిన అవసరం కూడా లేదు. మరి జీవితంలో మార్పులు సంభవించడము సరైన సమయంలో, సరైన ప్రదేశంలో, సరైన క్రమంలో జరుగుతుంది. మరి నా జీవితంలో మార్పులు సంభవించడము ప్రారంభమైంది. ఇప్పుడు నాకు 40 సంవత్సరాల వయసట ఆవిడకి. మరి అసలు సమస్య ఎటువంటి అపాయము తలపెట్టలేని ఆ చిన్న అద్దములో వారిని వారు చూసుకుని నిరుత్సాహపడ్డాక నాకు సమస్య అర్థమైనట్లుగా ఒక చిరునవ్వుతో ఆవిడ ఇలా చెప్తుందట, మంచిది, మీరు అసలు సమస్యని చూస్తున్నారు. ఇప్పుడు మన దారికి నిజంగా అడ్డమొచ్చే విషయాన్ని బయటకు గెంటేయొచ్చు. తర్వాత మనల్ని మనం ప్రేమించుకోవడం అనే విషయము ఎక్కువగా మాట్లాడతాను. అప్పుడు మనం ఎప్పటికూ కానీ దేనికి కానీ నిందించుకోకూడదు. మనల్ని మనం ప్రేమించుకోవడంతోనే ఇది మొదలవుతుంది అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేదట. కొంతమంది నిందించుకుంటూ ఉంటారు. కొంతమంది సమాధానం చెప్పేటప్పుడు వారి స్పందనలు ఈవిడ గమనిస్తూ ఉంటుందట. మరి ఇంతకుముందు చేసినన్ని సార్లు కాదు, సరే నన్ను నేను ఒప్పుకుంటే మార్పు ఎలా వస్తుందని అందరూ కూడా అడిగితే పై విధంగా వాళ్ళు సమాధానం చెప్తారట. మనం ఇక్కడ మాట్లాడుతున్నది అందరి గురించి కాదు, మనం మాట్లాడేది నీ గురించే. నువ్వెందుకు నిన్ను నీవు ఒప్పుకోవు? నీలో ఏం లోపం ఉందని వాళ్ళని ఈవిడ అడుగుతూ ఉంటుంది. వాళ్ళు వచ్చే సమాధానాలు ఏం చెప్తారంటే ఒక లిస్టుగా వాళ్ళకి రాసిస్తుందట ఆవిడ. ఇప్పుడు వారు చెప్పేవి ఇంతకుముందు వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన లిస్టుతో పోల్చుతాను. మరి చాలా వరకు 1, 2గా ఉంటాయి. వాళ్ళు చాలా పొడవుగా ఉన్నారని, పొట్టిగా, లావుగా, బక్కగా, నెత్తిగా, మరి వయసు అయిపోయిందని, మరీ చిన్న వయసని, అందంగా, ఇలా అన్ని పనులు అసహ్యంగా పూర్తి చేస్తారని, మరి అన్నిటికీ కూడా ఆతురత పడతారని,
ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మనసుల్లో, ఆ కణాల్లోని, అణువుల్లోని, అంతరంగంలో ఇవన్నీ కూడా అసంతృప్తితో వాళ్ళందరూ ఉన్నారు అన్న విషయాన్ని ఈవిడికి అర్థమవుతుందట. ఇప్పుడు చివరికి అప్పుడు ఆవిడ అనుకుంటదట, కారణభూతమైన కేంద్ర బిందువుని మనం చేరుకున్నాము. వారిని వారే ఎందుకు ఒప్పుకోరు అంటే, నేను బాగాలేను అని వారి అంతరంగంలో తీవ్ర అసంతృప్తి దాగి ఉంది కాబట్టి. మరి ఈ విషయాన్నే వారికి చెప్తే, వారినంతగా అన్ని ఏళ్లుగా బాధించిన సమస్యకు కారణము ఎంత త్వరగా తేలినందుకు వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారట. మరి ఈ నేను బాగాలేను అన్న భావన మన పట్ల మనకు ప్రేమ లేకపోవడం వల్ల జనిస్తుంది. మరి శారీరక సమస్యలైన, సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన ఏవైనా, ఆర్థిక సమస్యలైనా, సృజనాత్మక మరి వ్యక్తీకరణ లోపానికి సంబంధించినవైనా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన శక్తినంతా కూడా ఈ సమస్యలకు అసలైన కారణము మనల్ని మనము ప్రేమించుకోకపోవడము. అంటే ఇక్కడ ఏది ఎలా ఉన్నా మనకి అవసరం లేదు. ముందు మనల్ని మనము పూర్తిగా ఇష్టపడటము, ఉన్నది ఉన్నట్టుగా ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా ఓకే అని అంగీకరించడము కనుక చేసేటట్టయితే ఏదైనా సరే అక్కడ క్లియర్ అవుతుంది అని ఆవిడ చెప్తున్నారు. అలాగే మంచి వాక్యం కూడా చెప్తున్నారు. మనం ప్రతిరోజు కూడా ఈ వాక్యము చదువుకోవాలి అని. అదేంటంటే, నేనున్న ఈ జీవితపు అనంత తత్వములో అంతా సవ్యముగా, ఒక్కటిగా, సంపూర్ణముగా ఉంది. నేను సదా దైవశక్తిచే పరిరక్షించబడుతూ సరైన మార్గములో నడవబడుతున్నాను. నా అంతరంగములోనికి చూసుకోవడము నాకెంతో క్షేమకరము. నా గతంలోనికి చూసుకొని దాన్ని సమీక్షించుకోవడము నాకెంతో క్షేమకరము. నేను అనబడేది నా వ్యక్తిత్వము కన్నా భూత, భవిష్యత్, వర్తమాన కాలాల కన్నా ఎంతో ఉన్నతమైనది వ్యక్తిత్వం అనేది. మరి నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి, నా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఎదగడానికి నేను నిశ్చయించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను పూర్తి సంసిద్ధతతో ఉన్నాను. మరి నా ప్రపంచములో అంతా సవ్యముగా ఉంది, నా ప్రపంచములో అంతా సవ్యముగా ఉంది అని ఎప్పుడైతే ఈ వాక్యాలు చెప్పుకుంటూ ఉంటామో, అక్కడ ఆ ఉన్న పరిస్థితులు, మన లోపల ఉన్న అణువులు, కణాలు, మరి ప్రతీది కూడా ఇవి తీసుకుని ఆ విధంగానే అవి పనిచేస్తూ ఉంటాయి అన్నది ఇక్కడ ఎంతో అర్థమయ్యే రీతిగా తన జీవితాన్ని మలుచుకున్నారు. మీరు అలాగే మార్చుకోండి అని మనకి మంచి మెసేజ్ ఈ బుక్ ద్వారా లూయిస్ ఎల్హే గారు ఇచ్చారు. మరి థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్